మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ కస్టడీ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. పిటిషన్పై కాసేపట్లో తుది ఆదేశాలు ఇవ్వనుంది సికింద్రాబాద్ కోర్టు. అఖిలప్రియకు ఇప్పటికే ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. చెంచల్గూడ జైలు అధికారులు ఆమె హెల్త్ బులెటిన్ను ఇవాళ కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఆ హెల్త్ రిపోర్ట్ల ఆధారంగా బెయిల్ ఇవ్వాలా, కస్టడీకి అనుమతించాలా అనేది నిర్ణయించనుంది కోర్టు. అఖిలప్రియను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. మరోవైపు బెయిల్ ఇవ్వాలని అఖిల తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు. తన హెల్త్ కండిషన్ సరిగ్గా లేదంటున్నారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టు అయింది భూమా అఖిలప్రియ. కేసులో మరో నిందితుడైన ఆమె భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇక బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి యూసఫ్గూడలోని భార్గవ్ రామ్ పేరెంట్స్ ఇంటికి వెళ్లారు పోలీసులు. కిడ్నాప్ గురించి ఆరా తీశారు. కిడ్నాప్ తో తమకు ఎటువంటి సంబంధం లేదని భార్గవ్ రామ్ తల్లిదండ్రులు చెప్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తమ కుమారుణ్ణి కేసులో ఇరికించారన్నారు. మరోవైపు భార్గవ్ రామ్ మహారాష్ట్రలో ఉన్నాడనే సమాచారంతో అక్కడ గాలింపు కొనసాగుతోంది. మరో టీం గుంటూరు, కర్నూలులో వెతుకుతోంది. బాధితులిచ్చిన వివరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. యునైటెడ్ ఏపీ ముగ్గురు భూమా అఖిలప్రియ, విఖ్యాత్, మోనికా అండ్ వాళ్ళకి సపోర్ట్ ఎవరు భార్గవ్ రామ్. ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఏంటి? భార్గవ్ రామ్ని నొక్కి పడేస్తే వీళ్ళు ఎక్కడ పోలేరు. సో ఆ క్రిమినల్ మెంటాలిటీలో ఇది చేస్తున్నాడండి. ఇది స్టాప్ దిస్ టార్చర్. ఏమైనా ఉంటే చదువుకోండి, ఏమైనా ఉంటే మీ సార్ట్అవుట్ చేయండి, కూర్చొని మాట్లాడండి. వాళ్ళ బ్రదర్ కూడా మొన్న వచ్చారు. ఏమైనా ఉంటే లావాదేవీలు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడతాము. బికాజ్ వాళ్ళ ఫాదరే లాయరు భూమా నాగిరెడ్డి గారికి. సో వాళ్ళకి మాకేం వీ హ్యావ్ నో కనెక్షన్ అట్ ఆల్. మేము వి రన్ స్కూల్స్ అండ్ వీ రన్ స్కూల్స్, వి టీచ్ చిల్డ్రన్. దట్ ఈస్ ఆల్ వీ నో. బట్ టు మేక్ హిమ్ ప్రైమ్ అక్యూజ్డ్, ఈయన ఉన్నారు అక్కడ. నాకు పోలీస్ వాళ్ళు నాకు థ్రెటన్ చేస్తే నేను ఒప్పుకోను. వీఆర్ కమ్ ఫ్రమ్ డిసిప్లిన్ ఆర్మీ ఫ్యామిలీ అండి. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. భార్గవ్ రామ్ని A3 అండ్ దాని తర్వాత మిగతా వాళ్ళది నాకు పేర్లే తెలియదు. తర్వాత ఏమైందో ఏంటో రాత్రి సుబ్బారెడ్డి గారిని ఉన్నారా లేదా అది కూడా తెలియదు నాకు. బట్ భూమా అఖిలప్రియ గారిని ఫస్ట్ చేశారు, భార్గవ్ రామ్ సెకండ్ అనుకుంటా, నాకు తెలియదు ఇంతవరకు ఏమైంది అనేది. థర్డ్ ఎవరో సుబ్బారెడ్డి గారు ఉన్నారా లేదా అది కూడా తెలియదు నాకు. సో వాళ్ళు ఒక ఫ్యామిలీ. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టి పెరిగారు, వాళ్ళ పిల్లలు పుట్టి పెరిగారు, వాళ్ళు చాలా క్లోజ్. మాకేం సంబంధం చెప్పండి? అంటే ఒక సన్ను వాళ్ళ వైఫ్ని చూడకూడదా? అండ్ ఎవరు లేరు, హీ షుడ్ స్టాండ్ బిహైండ్. నాకే న్యాయం ఏంటంటే అండి, ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు మీరు అక్యూజ్ ఎవరు చెప్పేదానికి? ఒక సిస్టమ్ లేకపోతే ఇది వీఆర్ నాట్ బనానా రిపబ్లిక్. బనానా కమ్యూనిస్ట్ కంట్రీలో అయితే మిమ్మల్ని తీసుకుపోయి మీ అడ్రస్ ఉండదు. వీఆర్ అ సిస్టమ్, అ జ్యుడిషియన్ ఇస్ దేర్, అ కాన్స్టిట్యూషన్ ఇస్ దేర్, ద జ్యుడిషియరీ ఇస్ దేర్, దే విల్ డిసైడ్. అండ్ ఒక ఎక్స్ మినిస్టర్ని వాట్ ఈస్ దిస్? యూ కాంట్ ట్రీట్ ఇన్హ్యూమన్. దట్ టు అ లేడీ, ప్రెగ్నెన్సీ, ఐఎమ్ గోయింగ్ టు బెగ్ మై గ్రాండ్ ఫాదర్.
సంబంధం ఉందో లేదో మాకు తెలియదండి. మాకు ఒక పద్ధతిలో వెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది. పెద్దవాళ్ళు విలువ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో చాలా పెద్దవాళ్ళు దిగారనేసి మాకు విన్నాము, న్యూస్లో కూడా చెప్తూనే ఉన్నారు. పేర్లు ఎవరో తెలియదు కానీ సరే, ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా భయపడుతున్నారు ముందర రావడానికి. అంత భయపడాల్సిన అవసరం ఏముందని కూడా మాకు తెలియడం లేదు. సరే, ఏమైనా ఉన్నా మనం ఎదుర్కోవాలి కదా, సార్ట్అవుట్ అవుతుందనేసి మాకు నమ్మకం ఉంది. మేము ఇక్కడే పుట్టి పెరిగాము ఈ తెలంగాణలో, మాకు ఫుల్ నమ్మకం ఉంది ఈ గవర్నమెంట్ మీద, మాకు న్యాయం చేస్తారని. కైండ్లీ ప్లీజ్ డూ ద నీడ్ఫుల్. లేదండి, ఈరోజు నాలుగు డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బోయినపల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి ఈరోజు తుది నిర్ణయం, అంటే 3 అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయని చెప్పాలి. సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్, వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసుల కస్టడీ పిటిషన్, దాంతోపాటు ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది దినదినం, సో ఆమెకి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అఖిలప్రియ తరఫు నుంచి చేసినటువంటి బెయిల్ పిటిషన్. ఆ తర్వాత చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ అధికారులకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె హెల్త్కి సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ను ఇవ్వాలంటూ కూడా ఆ రిపోర్ట్ను అడిగింది కోర్టు. ఆ 3 అంశాలను కన్సిడర్ చేసుకుని ఈరోజు తుది నిర్ణయం సికింద్రాబాద్ కోర్టు తీసుకోబోతుంది. నిజంగా బెయిల్ మంజూరు చేస్తుందా, వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి, ఇంకా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ వాంగ్మూలాలు రికార్డ్ చేసుకోవాలి, అప్స్టాండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకోవాలి. కాబట్టి ఈ సందర్భంలో అఖిలప్రియ బయటికి వస్తే కనుక ఆమె రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉపయోగించైనా సరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఈ సందర్భంలో ఆమెని కస్టడీలోకి ఇవ్వాలంటూ కూడా ఓవైపు బోయినపల్లి పోలీసులు కస్టడీ పిటిషన్లో మెయిన్గా కొన్ని అంశాలు పేర్కోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం బెయిల్ వ్యవహారంలో కూడా అఖిలప్రియకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ పార్టీస్ అన్ని కూడా క్లియర్గా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆమె ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్నారు, ఆ తర్వాత ఆమెకి హెల్త్ ఇష్యూస్, హెల్త్ కాంప్లికేషన్స్ చాలా వరకు ఉన్నాయి. మెడ భాగంలో ఆమెకి స్టిచెస్ ఉన్నాయి, స్టిచెస్ నుంచి స్వెల్లింగ్ వస్తుంది. ఆ తర్వాత ముక్కు, నోరు భాగం నుంచి కూడా ఆమెకి బ్లడ్ బ్లీడ్ అవుతోంది అనేటువంటి అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయాలపైన అఖిలప్రియకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మెయిన్గా వాళ్ళొకటి ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జైలు అధికారులేమో ఒకవైపు ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇంటికి కాల్ చేసి ఏమైనా ఫ్యూచర్ అంటే హిస్టరీ ఏమైనా ఉందా, ఆమెకి మెడికల్ హిస్టరీ ఏమైనా ఉందా, ఈ రకంగా ఆమెకి ఇబ్బందులు తలెత్తున్నాయి, మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా, మెడిసిన్ ఉంటే మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అనేటువంటి ఒక వర్షన్ జైలు అధికారులు చెప్తున్నారు. ఇక కోర్టుకు వచ్చేసరికి పోలీసులు మాత్రం ఆమె వెల్గా ఉంది అనేటువంటి రిపోర్ట్స్ కోర్టు దృష్టికి తీసుకువెళ్తున్నట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, అఖిలప్రియ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ అన్ని కన్సిడర్ చేసుకొని నిజంగానే కస్టడీలోకి ఇస్తుందా, వారం రోజుల పాటు కస్టడీ కోరారు కాబట్టి కస్టడీలోకి ఇస్తుందా అంటే బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఇంకా ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. ఇప్పుడు అన్ని అంశాలపైన తుది నిర్ణయం కోర్టు చెప్పనుంది. ఇప్పటికే భార్గవరామ్ ఇందులో పరారీలో ఉన్నారు, నిందితుడు అనేటువంటి విషయాలను పోలీసులు చెప్తున్నారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇందులో మెయిన్గా అఖిలప్రియ బయటికి వస్తే కనుక, అంటే అఖిలప్రియను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే కనుక చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డే 1 నుంచి పోలీసులు చెప్తున్నారు ఇందులో మెయిన్గా ఇన్వాల్వ్ అయింది, ప్రైమ్గా ఇన్వాల్వ్ అయింది అఖిలప్రియ అనేటువంటి వర్షన్ను వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఇందుకోసమే వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు, ఇంకెంతమంది పరారీలో ఉన్నారు, ఎవరైతే 3 అన్నదమ్ములను ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఒక ఫామ్ హౌస్ ఏరియాకి తీసుకువెళ్ళి ఎంటీ పేపర్స్ పైన సిగ్నేచర్స్ చేసుకున్నారు, ఆ పేపర్స్ ఎక్కడ పెట్టారు, ఎందు గురించి సిగ్నేచర్స్ చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా అఖిలప్రియ దగ్గర నుంచే వస్తాయి. సో అందుకే ఆమెను కస్టడీలోకి ఇవ్వాలనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక ఇప్పటికే కోర్టు చెంచల్గూడ అధికారులకు ఆదేశించింది కాబట్టి ఎలాంటి రిపోర్ట్ను హెల్త్కి సంబంధించి జైలు అధికారులు ఇస్తున్నారు. ఇప్పటికే నిన్న పూర్తిస్థాయిలో ఆమెకు ఉస్మానియా ఆసుపత్రిలో పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పూర్తి డీటెయిల్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఒక రిపోర్ట్ను మాత్రం కోర్టుకి సమర్పించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బోయినపల్లికి సంబంధించినటువంటి పోలీసులంతా కూడా కోర్టుకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే దీనిపైన తుది నిర్ణయం కోర్టు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రవంత్. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.